హలో అండి, నా పేరు అర్జున్. నేను ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను. నాలా చదువుకున్నవాడు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాడంటే కారణం సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం. కానీ నేను రిజెక్ట్ అయ్యానంటే కారణం మా నాన్న. హలో, ఎక్కడున్నారా? వస్తున్నారా? ఏరా మామ, ఎంబీఏ అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి? నాన్న కోర్స్ చేయమని చెప్పాడరా. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఇస్తారంట. అంకుల్, నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేకెన్సీ లేదు అర్జున్, ఓ 6 months ఆగు. అలాగే అంకుల్. ఏమ్రా మామ, జాబ్ సంగతి ఏమైంది? నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు మలేషియాలో ఉన్నాడంట్రా. సెలీనియం కోర్స్ చేయమని చెప్పాడు. 6 months కోర్స్ చేస్తే నేను కూడా మలేషియా వెళ్ళిపోతా. అన్నా, నా కోర్స్ అయిపోయిందన్నా. సారీ అర్జున్, ఇప్పుడు వీసా ప్రాసెస్ కొంచెం టఫ్గా ఉంది. నెక్స్ట్ టైం చూద్దాంలే. అలాగే అన్న. ఏరా, ఇంటర్వ్యూ ఏమైంది? నాకు జాబ్ ఇచ్చే రేంజ్ ఆ కంపెనీకి లేదని రిజెక్ట్ చేసి వచ్చా. దొబ్బిందని డైరెక్ట్గా చెప్పొచ్చుగా. అందుకే నా ఫేస్ అంతా మాడిపోయింది. ఈడి ఫేస్ ఏంటి నాకంటే ఎక్కువ మాడిపోయింది? అదా, వీడు వీళ్ళ నాన్నను బిజినెస్ కోసం డబ్బులు అడిగాడురా. వాళ్ళ నాన్న ఇవ్వడేమోనే అనుకున్నాడు. వాళ్ళ నాన్న షాక్గా ఇస్తా అని చెప్పాడు. ఆ షాక్కి వీడి ఫేస్ బ్లాస్ట్ అయింది. నీకేంట్రా ఇబ్బంది? డబ్బులు ఇస్తే తాగడం తిరగడం తెలుసు కానీ బిజినెస్ గురించి నాకేం తెలుసురా. ఛే, ఈ అమ్మ మ్యాటర్లో ముమ్మద్ ఖాన్ దొరికినట్టు ఇలాంటి ఎదవులకి దొరుకుతాయి రా ఛాన్స్లన్నీ, నాకు తప్ప. నువ్వు మహాజాతకుడివిరా. రే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది చెప్తారనే కదరా మీ దగ్గరకు వచ్చింది. ఏముంది, నీ ఇన్వెస్ట్మెంట్ ఎంతరా? 10 lakhs. సరేనా? ఇదిరా ఈ ఇన్వెస్ట్మెంట్కి. ఈ బిజినెస్ అయితే 100% సక్సెస్. మామ అద్దరిపోయింది మామ, నువ్వు సూపర్ మామ. చేయాలి. అరే బావా, బిజినెస్ సెట్ అయింది, సాయంత్రం పార్టీయా? అప్పుడేనా? బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాక ఇస్తా. రేయ్, నువ్వు అర్జెంట్గా పోరా నీ. ఏంటి ఇల్లు? సరేలే. నమస్తే సార్. నమస్తే రంగయ్య, బాగున్నావా? బాగున్నాను సార్. అమ్మాయి ఎలా ఉంది? బాగుంది సార్. మీరు చేసిన సహాయం వల్ల అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్. అమ్మాయికి ఇప్పుడు 5 నెలలు సార్. చాలా సంతోషం. అంతా దేవుడి దయ. అంతా మంచే కదా? అమ్మాయిని అడిగాను చెప్పు. అలాగే సార్. మరి ఉంటాను సార్. మంచిది. ఏం కృష్ణ, బాగున్నావా? ఆనందరావులా ఉన్నాడు. రే ఆనందరావు. ఏ మధు, రారా. ఎలా ఉన్నావు? రా. ఎంత కాలమైందిరా నిన్ను చూసి. ఏరా మధు, చాలా రోజులైంది కనపడక. ఎక్కడికి వెళ్ళావేంటి? అబ్బాయికి బెంగళూరులో జాబ్ వచ్చిందిరా. ఫ్యామిలీ మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోయాం. మా చెల్లి ఎలా ఉంది? బాగానే ఉందిరా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. అబ్బాయి ఎలా ఉన్నాడు? జాబ్ ఏమైనా సెట్ అయిందా?
వాడు ఇంటర్వ్యూస్ అని జాబ్స్ అని ఏవో ట్రై చేస్తున్నాడు. మరి నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా జాబ్ పెట్టించవచ్చు కదా. ఇప్పటి పిల్లలు మన మాట వింటారా చెప్పు? అది నిజమేలేరా. సరేరా, నాకు టైం అయింది, ఉంటా మరి. అలాగేరా, ఆరోగ్యం జాగ్రత్త. మంచిది. మా చెల్లాయిని అడిగానని చెప్పు. అలాగేరా, బాయ్. వస్తున్నా. ఎంతసేపు డోర్ తీయడానికి? ఏరా అన్నం పెట్టినా? మా తెలుసులే. రే, ఎందుకురా నా మీద కోపంతో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. బా ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. నీ అమ్మ తిక్కుమాలిన సిగ్నల్, ఇప్పుడే రావాలా? రే ఆనంద్. హే సుబ్బారావు, రారా కూర్చో. ఏరా ఎలా ఉన్నావు? బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. ఏంటి సంగతులు? అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది. చాలా మంచి విషయం. నిన్ను పిలుద్దామని వచ్చాను. చాలా సంతోషం. ఎంగేజ్మెంట్ ఎప్పుడు రా? ఈ నెల 20వ తారీఖు ఉంది. తప్పకుండా వస్తాను రా. అర్జున్ కదా? అంకుల్. రారా అబ్బాయి, రా కూర్చో. ఏం చేస్తున్నావు? జాబ్ ఏమైనా చేస్తున్నావా? అంకుల్ ఇంకా లేదు, ట్రై చేస్తున్నాను. ఇంకా ట్రయల్స్లోనే ఉన్నావా? మా వాడు తెలుసుగా? తెలుసు అంకుల్. మొన్ననే జాబ్ కొట్టాడు, 10 లక్షల ప్యాకేజీ. వాడిని చూసి నేర్చుకోరా. సరే అంకుల్, నేర్చుకుంటాను. మీ వాడి ఇప్పటికి 2 సార్లు తాగి పడిపోతే ఇంటి దగ్గర నేనే దించాను. నేర్చుకుంటాను. ఎంత పొగర్రా వీడికి. ఇదిరా వీడి భాగవతం. రారా కూర్చో. అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా? అసలు బోలా. ఎందుకో? సరిగ్గా బయలుదేరే టయానికి పక్కింటమ్మ ఎదురొచ్చిందా? మా బాబు ఎదురొచ్చాడు. అందుకే వెళ్ళినా వేస్ట్ అని పోలా. అందుకే నా ఫేస్ అలా ఉంది. అది కాదులే కానీ నువ్వు కాసేపు ఎక్కకు. మరి ఇంకేంట్రా? ఈ అమ్మ బాబులతో గొడవ అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకో గొడవ. ఇప్పుడు వాళ్ళేం చేశారా? ఏం చేశారా? వాళ్ళేరా చేసేదంతా. నా అక్క వద్దులే, వింటే అదొక ప్రాబ్లం. అసలు తండ్రులకు కొడుకులు, కొడుకులకు తండ్రులు విలన్స్లు అవుతారో నీకు తెలుసారా? ఇదిగో ఈ ఫాదర్స్కి ఉండే ఫ్రెండ్స్ వల్ల. మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీ వాడిది ఎంత? మా వాడికి జాబ్ వచ్చింది, మీ వాడికి వచ్చిందా? మా వాడికి ప్యాకేజ్ ఎంత, మీ వాడిది ఎంత? ఎంత ఎంత ఇంత అని లేనిపోని మొత్తం చెప్పి
ఫాదర్స్ని కెలికి వదులుతారా. వీళ్ళకేం చేయాలో తెలియక ఇంటికి వచ్చి మనల్ని వేసుకుంటారు. ఇందాకే ఇలాగే ఒకడు వస్తే గట్టిగా ఇచ్చేసి వచ్చా. బాగానే ఇచ్చుంటావులే. ఏరా మామా వాట్సాప్ తలకాయ నీకు లేదులే, మూసుకో. ఏ వాట్సాప్ బావా. రే వాడిని గెలకకరా. ఏమైంది బావా? అరే వాడిని గెలకకరా, సైలెంట్గా ఉండమన్నానా? సర్లే. ఏమరా నీ బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ రా? అదేరా మొన్న వాడి దగ్గర ఏదో ఐడియా తీసుకున్నావు కదా. ఓ అదే మా బాబేది చేయమంటే అని అడిగా. మరి ఏమైంది? ఏదో ఆ రోజు అలా అన్నాం గాని మన వల్ల అవ్వదురా. ఆ టెన్షన్ ఏం పడలేను. నీ అబ్బా ఫాదర్ సపోర్ట్ లేక మేము మెడిసింటే నీకేం బలుపా ఈయన చంపేస్తా మామా. అరే ఆగరా, నువ్వు పోరా, నువ్వు పోయి బీర్లు తీసుకురాపో. బీర్లా ఏంటి? తాగుదామని. అరే ఎక్కడున్నావురా? వస్తున్నా, కూర్చోరా. నమస్తే అంకుల్. రారా పప్పురా. పొద్దున్నే ఈయనకి దొరికానేంట్రా? ఏం క్లాస్ బీక్తాడో ఏమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఏరా పప్పు, బాగున్నావా? బాగానే ఉన్నా అంకుల్. జాబ్ ఏమైనా చేస్తున్నావా? అమ్మో ఏం చేస్తలేనో తిడతాడో ఏమో. నేను మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా అంకుల్. అబ్బా బాగానే కవర్ చేస్తున్నావురా. నమ్మాడా లేదా? గుడ్ రా. వీడు ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటాడంట, జాబ్కి ఇట్లా ఏం చేయడా? బా స్టార్ట్ చేశాడు రైనా. ట్రై చేస్తున్నాడు అంకుల్. ఏం ట్రై చేస్తున్నాడో ఏమో. నాకు తెలిసిన ఫ్రెండ్ కంపెనీ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కలవమని చెప్పరా, జాబ్ ఇస్తారు. ఈయన చెప్తాడు, వాడు చేస్తాడు. ఆ కంపెనీలో వేకెన్సీ ఉంది, వెళ్ళి కలవమని చెప్పు, జాబ్ అయినా వస్తుంది. అరే నానేదో జాబ్ అంటున్నారు, అది వెళ్ళి చూడొచ్చు కదరా. అదంతా వేస్ట్లేరా. అది కాదురా, వెళ్ళి జాయిన్ అవ్వచ్చుగా. జాబ్ ఉండదు ఏముండదు, అదంతా వేస్ట్. అలా కాదురా, వెళ్ళి చూస్తే కదా తెలిసేది. ఏంట్రా తెలిసేది? ఏం తెలిసి నీకు ఈయన గురించి? ఇలానే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు రా. అక్కడికి వెళ్ళి చూస్తే జాబ్ ఉండదు ఏముండదు. అలా కాదురా. ఏది కాదురా? అసలు నాకు జాబ్ ఎందుకు రావట్లేదు తెలుసా? అసలు నాకు ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈయన వల్ల చిన్నప్పటి నుంచి నేను ఏది చేయాలనుకున్న ప్రతి విషయంలో అడ్డుపడతాడు రా. ఇష్టమైన చదువు లేదు, ఇష్టమైన జాబ్ లేదు, చివరికి ఏదైనా బిజినెస్ చేద్దామంటే ₹1 డబ్బులు లేవు. వాడేదో జాబ్ ఇస్తాడు, వెళ్ళి వాడి సంఖ్య నాకు, వీడేదో జాబ్ ఇస్తాడు, వీడి సంఖ్య నాకు అని ఊర్లో అందరి సంఖ్యలు నాకమంటాడు రా. అక్కడికి వెళ్ళి చూస్తే వాడేదో కోర్సు చేయమని చెప్తాడు, తీరా ఆ కోర్సు చేసుకుని వస్తే ఇప్పుడు కాదమ్మా 6 నెలలు ఆగని చెప్పేసి వాడు హ్యాండ్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడు కూడా ఇంకొక కోర్సు చెప్తాడు, మళ్ళీ 6 months 1 year బొక్క. ఇదిగో చూడు, నా లైఫ్ ని నీ ఇష్టం వచ్చినన్ని సార్లు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. ఇప్పుడైనా ఉతికేస్తే నా బతికేదో నేను బతుకుతా, లేదంటే చెప్పు ఇంట్లోంచి వెళ్ళిపోతా. నా లైఫ్లో నేను ఎవరి మాట అయినా వింటానేమో కానీ ప్రాణం పోతుందన్నా సరే నీ మాట మాత్రం వినను, గుర్తుపెట్టుకో. రారా. ప్రాణం పోతుందన్నా సరే నీ మాట మాత్రం వినను, గుర్తుపెట్టుకో. జాబ్ వచ్చింది మామా. మొత్తానికి జాబ్ కొట్టేశావు. నెక్స్ట్ ఏంటి? ఇంకేంట్రా, మ్యారేజే. అప్పుడే మ్యారేజ్ ఏంట్రా? రే కింద నెంబర్ ఎంత వచ్చిందో తెలుసా? నిజమే కదా, అప్పుడెప్పుడో పుట్టాం. మరి ఎలా ప్లాన్ చేశావురా? అటు చూడరా. నువ్వు సూపర్ ఫాస్ట్ రా. మరి మొత్తానికి ఒక ఇంటివాడి అయ్యావన్నమాట. కరెక్టే, ఇల్లు ఒకటి ఉంది కదా. రే ఈసారి ఇటు చూడు. నువ్వు సూపర్ రా మామ. ఆ మరి
పిల్లలు ఆ? ఆ, 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 ఆ. రే పిల్లలకు తొందర ఏంట్రా, కొంచెం ఎంజాయ్ చేయని. అర్జున్, ఆఫీస్కి టైం అవ్వట్లేదా? అర్జున్, అర్జున్, ఆఫీస్కి టైం అవ్వట్లేదా? ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? లే, ఏంటి లెగవా? అర్జున్ లే. చీ, ఈ మొత్తి ఇంతే. ఉండు, నీ సంగతి చెప్తా. హే అర్జున్, వదులు. ఏం చేస్తున్నావు? హే, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానో నీకు తెలీదా? ఆహా, లెగు, ఆఫీస్కి టైం అవుతుంది. ఇప్పుడేనా? ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది. ఎవరైనా చూస్తే బాగోదు. చూడకపోతే ఓకేనా? ఛీ, నీకు సిగ్గులేదు? ఆహా. అమ్మాయి ఆ మావయ్య. ఏ దేవుడా, నా అన్నిమంటే నరకాసురుని ఇచ్చావా? అమ్మా. అయ్యో మావయ్య, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం కాలేదులే. ఇలా రండి, కూర్చోండి. జాగ్రత్త. అయ్యో మావయ్య, స్పెక్స్ పగిలిపోయాయి. పర్లేదులేమ్మా, అక్కడుంచు. ఉండండి, నేను ఆయనకు చెప్పి కొత్తది తెప్పిస్తాను. పర్లేదులేమ్మా, రేపు నా పెన్షన్ వస్తుంది కదా, నేను తీసుకుంటాలే. అయ్యో భలేవారే మావయ్య, మీరేమైనా పరాయి వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారా? మీ అబ్బాయివే కదా. పర్లేదులేమ్మా. స్పెక్ట్స్ పట్టుకోవడం చేత కాదు. అయ్యో, నేను అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఏవండి, ఏంటి? మామయ్య గారి స్పెక్స్ పగిలిపోయాయండి. డబ్బులు అక్కడ పడేశాను, వెళ్ళి తెచ్చుకోమను. అమ్మాయి, కొంచెం కాఫీ అమ్మా. అక్కడ మొబైల్ ఉంది ఇవ్వమ్మా, ఫ్రిడ్జ్ మీద. అమ్మా, అక్కడ అద్దాలు ఉన్నాయివా టీవీ దగ్గర. ఏమండి, వినండి. ఏంటి? మీ నాన్న చంపుకు తింటున్నాడండి. నా వల్ల కావట్లేదు. ఎంతసేపు అది తీసుకురా ఇది తీసుకురా నన్ను చంపేస్తున్నాడు. ఏమండి? బా వదిలేవే. ఏంటి ఎంతసేపు చూస్తూ ఉంటావు? ఏంటి అయ్యగారు ఈరోజు కిచెన్ దాకా వచ్చేసారు. ఎందుకు వచ్చాను నీకు తెలీదా? అమ్మాయి, ఏం టార్చర్ ఇది. ఏంటో ఈ కర్మ, ఇద్దరిద్దరం ఎప్పుడు వెళ్తుందో.
ఏమైంది, ఎలా ఉన్నావు? మీ నాన్నకి నేనంటే ఇష్టం లేదండి. ఇప్పుడు ఏమైంది? అమ్మా అక్కడ క్లీన్ అవ్వలేదు చూడమ్మా. అమ్మా అక్కడమ్మా నీ వెనకాల చూడు, క్లీన్ అవ్వలేదు. అయ్యో మీ నాన్నని ఇలా వెక్కిరిస్తున్నారు అర్జున్. ఏం టార్చర్ ఏంట్రా నాకు? ఎన్ని రోజులైనా వదలదా? ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదులే. మరెందుకు అలా ఉన్నావు? హెల్త్ బాగాలేదా? చెప్తే ఏమైనా పట్టించుకుంటున్నావా? అసలు ఏం జరిగిందో చెప్తే కదా తెలిసేది. పట్టించుకునే వాళ్ళకి చెప్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఏదో అయింది. అసలు ఏం జరిగింది? మీ నాన్నతో నేను పడలేను అర్జున్, నా వల్ల కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏమైంది? మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఎప్పుడు అనలేదని, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా చెయ్యి అలా చెయ్యని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ ముందు కూడా అన్నాడు. నా వల్ల కాదు, ఐఎమ్ డన్ అర్జున్, ఇక నా వల్ల కాదు. మీ నాన్నతో నేను వేయగలేను. ఉంటే ఆయన ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి. నా లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నాడు. రానివ్వు, చెప్తా. ఏరా ఎక్కడికైనా వెళ్తున్నావా? నిన్నేరా అడిగేది, పలకవేంటి? నువ్వు నా ఇంట్లో పనికిరావు, వెళ్ళిపో. అదేంట్రా, నేనేం చేశానురా? ఇన్ని రోజులు నా లైఫ్ నాశనం చేసి చాలదా? బయటికి పో. అలా అనుకురా, నువ్వేం చెప్పినా వింటానురా. అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా వీడికి. చిన్న నువ్వు లేకుండా నేను ఉండలేను, లేకుండా నేను ఉండలేనురా. అమ్మా నువ్వు ఇలా చెప్తే వినవు, నడు బయటికి. అయ్యో ఆగరా నాన్న. అయ్యో పో బయటికి. అంతే, ఆయన ఎంత బతిమలాడినా వినకూడదు. అర్జున్ అర్జున్ హే ఏడవకు. నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు? ఐఎమ్ సారీ. నిజంగా నువ్వు ఇంత బాధపడుతున్నావు అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను. ఏడవకు ప్లీజ్. ఆయన ఎన్ని రోజులు నా లైఫే నాశనం చేశాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఇంక నన్ను వదలడు. ఇలానే వదిలేస్తే నా పిల్లల లైఫ్ కూడా నాశనం చేస్తాడు. ఇంకా ఆయన మన ఇంట్లో పనికిరాడు. ఆయనే పంపించేద్దాం ప్లీజ్. వేడవకు, నువ్వు అలా ఉండకు. నేను నిన్ను అలా చూడలేను. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు.
మౌలిక ఇలారా. ఏంటి అర్జున్? కూర్చో. చెప్పు. చాలా రోజుల తర్వాత మన హరిగాడు కనిపించాడు. సాయి ఉన్నాడు కదా, అవును. వాడు బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యాడ్రా, వాడు చాలా గ్రేట్ రా అని చెప్పి ఏదేదో చెప్పాడు. కొంచెం ఏదో లోపలెక్కడో పెయిన్గా ఉంది. ఛీ, అసలు వాడిలా గ్రేట్ అవుతాడు? వాళ్ళ నాన్న డబ్బు ఇచ్చాడు, నువ్వు ఇచ్చిన ఐడియాస్తో బిజినెస్ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అందులో వాడి గొప్పేముంది? అసలు ఏ సపోర్ట్ లేకుండా నీకంటూ నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకున్నావు చూడు, అది గ్రేట్. నువ్వు సూపర్. సరే ఆ విషయం వదిలే. మన మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది కదా, నువ్వు హ్యాపీగానే ఉన్నావా? నేను బాగా చూసుకుంటున్నానా? నీకేంటి అర్జున్, నువ్వు బంగారం. నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. నువ్వు నాకు దొరకడం నా అదృష్టమని చాలాసార్లు అనుకున్నాను. నువ్వు నాపై చూపించే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ నాకు ఎలా వచ్చాయో తెలుసా? నువ్వు మంచివాడి అర్జున్. కాదు, మా నాన్న వల్ల. ఎస్, మా నాన్న వల్లే. ఆయన మా అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసి నా పెళ్ళాన్ని కూడా నేను ఇలానే చూసుకోవాలని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకున్నా. కాబట్టి ఈ రోజు నువ్వు ఈ ఇంట్లో ఇంత హ్యాపీగా ఉన్నావు. అది కాదు అర్జున్, మీ నాన్న ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అసలు మీ నాన్నని చూస్తుంటే. మా నాన్న అంటే నాకు తెలీదా? ఆయన ఏం చెప్తాడు నాకు తెలీదా? అది నువ్వు నాకు చెప్పాలా? మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వకపోయినా నాకు జన్మనిచ్చి ఇంతవాణ్ణి చేశాడు. మా అమ్మ లేకపోయినా నన్ను గుండెల మీద పెట్టుకొని పెంచాడు. ఈ రోజు నా సొంత కాళ్ళ మీద నేను నిలబడ్డానంటే దానికి కారణం మా నాన్నే. ఆయన దీనికి పుట్టిన నేను ఆయన మీద కోప్పడుతుంటే నా మీద నాకే అసహ్యం వేసేది తెలుసా? మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద ప్రేమ ఎలా చూపించుకోవాలో తెలియక కోపం నటిస్తున్నాను అంతేకాని మా నాన్న మీద ప్రేమ లేక కాదు. నీకు నేను నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ నీకు మా నాన్న నచ్చకపోతే నువ్వు పోతావు, మళ్ళీ రావు. నాకు పెళ్ళాం లేకపోతే మా నాన్న ఇప్పటికిప్పుడు 100 మందిని తీసుకొని వస్తాడు. నాకు నాన్న లేకపోతే నువ్వు ఈగలవా? నువ్వు ఉంటావో పోతావో నాకు అనవసరం. నేను మా నాన్నతోనే ఉంటా, మా నాన్న నాతోనే ఉంటాడు. మిగతా నీ ఇష్టం. ఏరోప్లేన్ వచ్చి ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. నాన్నంటే నాకు లైఫ్ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని ఏదో మెసేజ్ చెప్పాలనుకోవట్లేదు. ఒక్కటే చెప్తా, ఫాదర్ ఈజ్ అల్టిమేట్. మా నాన్న కింగ్. మా నాన్న కింగ్ అనే ప్రతి ఒక్కడికి నా ఈ తొలి అడుగు అంకితం. నేను మీ సమీర్.